అయితే ఈ పార్టీని కిక్ స్టార్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు జయతి విత్ ఆసమ్ పర్ఫార్మెన్స్. సో లెట్స్ వెల్కమ్ హర్. అరే ఏంట్రా ఈ పెళ్లికి ఎంతమంది అబ్బాయిలు వచ్చారు? పెళ్లి కూతురికి ఒక ఫ్రెండ్ ఉందిరా, అమ్మాయి చాలా అందంగా ఉంటది. ఆ అమ్మాయి కోసమే ఇక్కడ ఇంతమంది అబ్బాయిలు. ఎవర్రా అమ్మాయి? అమ్మాయి బాగుంది కదా? గుచ్చేసావు చెప్పకిచ్చేసావు ఎల్లగా నన్ను ఎల్లగా ఎల్లగలగలగా ఇంటి ముందు పిల్లగా మా ఇంటి ముందు పిల్లగా నన్ను పట్టుపట్టి ఎల్లగా చుట్టుముట్టి ఎల్లగా నిప్పు పెట్టిపోతావెందిరా లోనా ఎల్లగా ఎల్లగలగలగా
ఒక మంచి డాన్సర్ గా మనందరి ముందు రావడం వాట్ అ కమ్ బ్యాక్. అండ్ నిజంగా పాట చాలా బాగుంది, చాలా క్యాచీగా ఉంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కి ఇది ట్రెండింగ్ లో ఉంది. లైవ్ పర్ఫార్మెన్స్ వాజ్ ఆల్సో వెరీ వెరీ ఎనర్జెటిక్. మరి ఇంద్రజ గారు, యోర్ కామెంట్స్ ఆన్ ఇట్. సీనియర్స్ రంగంలోకి దిగితే అట్టుంటది మరి. జయతి గారు, వెల్కమ్ 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 బ్యాక్. లెట్ ఇట్ బి అ గ్రాండ్ కమ్ బ్యాక్. I wish wholeheartedly may it be a new beginning and a lot more of ventures. మీరు as an artist గా and as a producer గా కూడా మీరు ఇంకా చాలా చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. That was really so lovely to watch you dancing. It's so beautiful with your expressions, with your movements. You just set the stage on fire. మరి పాటని కొరియోగ్రాఫ్ చేసిన దిలీప్ మాస్టర్. What I like the most is మీరు ఎప్పుడు ఒక సాంగ్ స్టేజ్ మీదకి తీసుకొచ్చిన ఆ ప్రాపర్టీస్ మీద మీరు పెట్టే కాన్సన్ట్రేషన్ అండ్ డాన్సెస్ అండ్ కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. యూ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ న్యూయాన్సెస్. దాట్స్ టూ గుడ్. మరి ఈ పాటలో డాన్స్ చేసిన మన కలర్ఫుల్ డాన్సర్స్ ఎక్కడా? రండి రండి రండి. రెండుదేమో పెళ్ళి నాకేందిరా ఈ లల్లి, నా లక్కమెప్పుడు చెల్లి కూసిందే లవ్లిల్లి. సో ఫస్ట్ దిలీప్ మాస్టర్, a few words from you. అంటే మేడం గురించి చెప్పాలి మేడం. ఒక ఫుల్ డే మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు ఎక్కడికి వెళ్ళకుండా సేమ్ ఫ్లోర్ లోనే ఉండి ప్రతిదీ పిన్ టు పిన్. చెప్పాను కదరా బంగారం, సీనియర్స్ అంటే అట్టుంటది మరి. ఇంత అవుట్పుట్ రావడానికి కారణం మేడమే మేడం. ఈ సాంగ్ ని నేను 2 days కంపోజ్ చేసుకున్నాను, అంటే ఒరిజినల్ గా. ఆ ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత దిలీప్ మాస్టర్ అన్నారు మళ్ళీ నా ఓన్ గా నేను మూమెంట్స్ చేస్తాను అని. ఆ నెల రోజుల నుంచి క్యారీ అయిన మూమెంట్స్ అన్ని మళ్ళీ తను చేసిన దానికి రిసీవ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ టైం తక్కువ టైంలో చేయాల్సి వచ్చింది. మరి ఇలాంటి ఇంకా చాలా ట్రెండింగ్ పాటలతో, ఇలాంటి సక్సెస్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మీరు వస్తూనే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. All right, thank you so much guys. Thank you Dilip Master and thank you so much girls and boys. Thank you. సీరియల్ హీరోలో చేద్దాం అన్నది నా కోరికరా. నేను మంచి పార్టీ ఇస్తున్నానని చెప్తా, ఆటోమేటిక్ గా సీరియల్ వాళ్ళందరూ ఇన్వైట్ చేస్తా. ఆ వచ్చిన సీరియల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఎమోషన్ లాగేస్తా, నేను సీరియల్ హీరో అయిపోతా. ఇంతకీ మందే సీరియల్ రా? రాగం అంటే ఒకటి గుర్తొచ్చిందన్న. ఏది మీ నాన్నకున్న రోగమా? ఇంతకీ మీ సీరియల్ ఏంటండి? 1000 శుభములు కలుగు నీకు. నీతో పాటు 3 చెల్లెళ్ళు ఉండాలి, వాళ్ళు రాలేదా? ఎవరు వాళ్ళు? అదే రంభ, ఊర్వశి, మేనక. మీకు కూడా 2 తమ్ముళ్ళు ఉండాలి కదా, వాళ్ళు రాలేదా? ఎవరు? జాలరెడ్డి, బుక్కారెడ్డి. ఆయన కూడా సీరియల్లో హీరోగా లాంచ్ అవుతారు అనుకుంటున్నారు. నేను మిమ్మల్ని చూసి ఏదన్నా అంకల్ క్యారెక్టర్ చేస్తారేమో. నువ్వు నాతో హీరోయిన్ గా చేస్తావా? చేస్తాను. స్మోకీ పర్ఫార్మెన్స్. అబ్బం శుభం ఎరగని మీ మామయ్య మీద బండరెత్తుతావా నువ్వు? మీ మామ ఏమన్నాడా నిన్ను? మీ మామయ్య కొట్టాడా? ఆగువే. నీ రాకతో రాయి లాంటి నా జీవితానికే జీవం వచ్చింది. నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది. నిండుకున్న మేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటెళ్ళిపోతుంటే నీ గమ్యం గందరగోళం. మీరిద్దరు కలిసి పడితే అదేదో ఒక మ్యాజిక్ ఉందండి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచాలి. చికి 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 చం చం చికి 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 చం. Winning prize worth 5 lakh rupees. డెఫినెట్ గా ఒక బాక్స్ లో ఒక బలూన్ వస్తుంది. ఎవరికి ఆ బలూన్ వస్తుందో వాళ్ళు గేమ్ నుంచి అవుట్.
ఇప్పుడు బాగుందబ్బా సుష్మా. మా నాన్నగారు చనిపోతూ ఈ కెప్ట్ ఆస్కింగ్ మీ ఒక్క కప్పు చాయ్ ఒక్క బిస్కెట్ ఇస్తే నేను మళ్ళీ నిలబడి చూపిస్తాను. మా నాన్నగారికి ఒక కప్పు టీ ఒక్క బిస్కెట్ ఇవ్వలేకపోయానని ఈ రోజుకి కూడా బాధపడతాను. రీసెంట్ గా మా మదర్ కి బాగాలేదు, నేను ఒక్కదాన్నే కూతుర్ని, ఐఎమ్ అనేబుల్ టు టేక్ అన్నమాట. చాలా మంది ఫ్యాన్స్ నీతో కలవడానికి వచ్చారు. సీరియల్స్ లో వచ్చే ప్రతి క్యారెక్టర్ లో మమ్మల్ని మేము చూసుకుంటుంటాం అనమాట. చాలా నేర్చుకుంటాం, కొంచెం నవ్వుతుంటాం, కొంచెం ఏడుస్తుంటాం, కొంచెం నేర్చుకుంటాం. అదే కదా జీవితం. ఆ లైఫ్ లో ఏకైక మనిషి రామోజీరావు గారు. వాళ్ళందరూ సపోర్ట్ వల్లే నేను ఇప్పటికీ వర్క్ చేస్తున్నాను.